అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరంటరా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. సార్ సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది. తెలుగులో ఒక సామెత ఉంది సురేష్, ఏంటంటే అది ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు అన్నట్టు సార్. మొత్తం మీద ఆయన పృథ్వీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టుగా సినిమాలో ఒక 150 గొర్రెలు ఉంటుండే తొలుత, అది 11 గొర్రెలకు తగ్గిపోయినాయి అంటే ఇట్స్ ఇండైరెక్ట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నాడు అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే 2018-2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు అనుకుంటాను, 151 సీట్లు గెలిచింది. తర్వాత 11 సీట్లు గెలిచింది. దాన్ని ఉద్దేశించి అన్నాడు. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకే రకంగా జరిగిందో అని చెప్పి కవరింగ్ చేసి సంభవం కొంచెం ఆయనకి కొంచెం సర్కాస్టిక్గానే దాంట్లో భాగంగా కొంచెం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో వెలితి చూపుతామన్నటువంటి విధంగా మాట్లాడినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన కొంచెం సర్కాస్టిక్గా ఆయన టోను టెన్యూ కనుక చూస్తే, ఆయన మాట్లాడిన టోను కనుక చూస్తే ఏదో కొంచెం వ్యంగ్యాస్త్రం సంధించినట్టుగా కనపడింది. పాపం అదేంటంటే ఆ విశ్వక్సేన్ నటించిన లైలా సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఇప్పుడు ఏమైంది, నేను ఇంతకుముందు అన్నది అందుకే ఉరిమిరి మంగళం మీద పడ్డట్టు అన్నట్టు, అందుకే అన్నది కూడా. ఆయన చేసినా బాగానే ఉన్నాడు, చేయించుకున్న బాగానే ఉన్నాడు. మధ్య నేను అనుకుంటే విశ్వక్సేన్ సొంత ప్రొడక్షన్ అనుకుంటా సినిమాది, బయట ఆయన సొంత కూడా ప్రొడ్యూస్ చేస్తాడు బయట సినిమా అయినప్పటికీ అది వచ్చి దాని మీద పడింది. దాంతో ఆ మాట్లాడడంతో అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం సినిమా చూడొద్దు బైకాట్ అని చెప్పి నడిపినట్టు, బైకాట్ లైలా అని చెప్పి హ్యాష్ ట్యాగ్ కూడా నడిపినట్టున్నారు. సో ఇది కొంచెం వివాదంగా మారింది, చినికి గాలివాన్లా మారించలో పెద్దగా బయటకు కనపడకపోయినప్పటికీ కూడా అంత ఇప్పుడు అంతా ఫైటింగ్ అంతా కూడా సోషల్ డిజిటల్ ఫైట్ బైకాట్ లైలా అని చెప్పి చేయడంతో వచ్చి పడినటువంటి ప్రాబ్లం అంతా కూడా విశ్వక్సేన్కు పడినట్టుగా కనపడతా ఉంది. సో దీన్ని సరిదిద్దుకోవడం కోసం అని చెప్పి పృథ్వీ బాగానే డ్రామాలు ఆడాడు. ఏదో హాస్పిటల్లో చేరాడు, తనకేదో బీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందని చెప్పి హాస్పిటల్లో చేరాడు. తర్వాత ఏదో ఖండించేటువంటి ప్రయత్నం చేశాడు. పాపం దాన్ని ఆయన పూసినటువంటి మరకని మళ్ళీ విశ్వక్సేన్ తుడుచుకోవాల్సి వచ్చింది. ఆయన విశ్వక్సేన్ సొంతంగా సారీ చెప్పడం, అపాలజీ చెప్పడం, దాంట్లో భాగంగానే అనుకుంటా ఆయన ఇదంతా అవాంతరాలు తొలగిపోవాలని మొక్కుకోవడం కోసం అన్నట్టు ఆయన ఒక దర్గా గుడి వెళ్ళి వచ్చాడు ఈ మధ్యకాలంలో. ఆ వీడియోస్ మనం కూడా ప్లే చేశాం. సో అటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఇట్లాంటి వాటిలో సినిమా ఇండస్ట్రీ ఏదేమైనప్పటికీ అంటే ఎన్ని పార్టీలు ఉన్నా ఎన్ని రకాలుగా ఉన్నా కానీ అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. బట్ ఇట్లాంటిది అంత వెల్కమింగ్ సిచ్యువేషన్, వెల్కమ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. మనము ఇటీవల అన్స్టాపబుల్ సిద్ధు జొన్నలగడ్డ ప్లస్ విశ్వక్సేన్ ఇద్దరు వచ్చి బాగానే చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇద్దరు కలిసి ఏదో ఇంటర్వ్యూ కూడా చేశారు. ఎవరి ఇంటర్వ్యూ అది? విశ్వక్సేన్ వాళ్ళు సిద్ధు జొన్నలగడ్డ కలిసి ఒక ఇంటర్వ్యూ రామ్ చరణ్ దా అల్లు అర్జున్ దా గేమ్ చేంజర్ టైంలో సంథింగ్ ఏదో వచ్చింది. ఐదర్ గేమ్ చేంజ్. విశ్వక్సేన్ కొంచెం బాలకృష్ణకి దగ్గరగా కనపడతాడు. ఎందుకంటే
గతంలో అన్స్టాపబుల్ షో కూడా వెళ్ళినాడు సిద్ధు జొన్నలగడ్డతో పాటు విశ్వక్సేన్ ఇద్దరు కలిసి వెళ్ళారు. కొంచెం బాగా హంగామా చేసేటువంటి ప్రయత్నం. మొన్న డాకు మహారాజు ఫంక్షన్ లో కూడా సార్ ఆ తర్వాత లెట్ మీ కమాండ్ సీక్వెన్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా సినిమా టైంలో కూడా వీరిద్దరు కలిసి విశ్వక్సేను సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరు కలిసి జూనియర్ ఎన్టీఆర్ని ఇంటర్వ్యూ చేశారు. విశ్వక్సేను బాలకృష్ణ ముద్దు పెట్టడం. సో అడ్మిరేషన్, అది ఒక అడ్మైర్ చేస్తున్నట్టు, ఒక లీడర్ ఒక హీరోని అడ్మైర్ చేస్తున్నటువంటి విధంగా అనుకోవాలి. అట్లాంటి పెద్ద ఇష్యూ కాదు. కానీ మీరు అన్నట్టు అదొకటి బాలకృష్ణ అండ్ ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి కొంచెం క్లోజ్గా ఉంటారు అనేటువంటిది మనకి స్టెప్స్ అన్నీ ఇవన్నీ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇటువంటి అంటే ఇది ఒక రకంగా దీంట్లో ఒక స్ప్లిట్ వచ్చేసింది. అంటే వీళ్ళు బాలకృష్ణతో క్లోజ్గా ఉంటారు కాబట్టి వీళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు. సో టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫంక్షన్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత పృథ్వీ చేసినటువంటి వ్యాఖ్యలు ఆబ్వియస్గా అగనెస్ట్ వైఎస్ఆర్సీపీగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు అతన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో సినిమాని బైకాట్ చేయనని, సినిమా మీద ఇష్టానుసారంగా వాళ్ళు ట్వీట్లు పెట్టడము, సోషల్ మీడియా క్యాంపెయిన్ చేయడము, నాయకులు కూడా ఇంటర్నల్గా మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అది కరెక్ట్ కాదు, అట్లా చేయాల్సి. పృథ్వీ ఏ మాట కామాట పృథ్వీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పృథ్వీకి మంచి స్పేసే ఇచ్చింది. ఎందుకంటే టీటీడీ లాంటి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం నడుపుతున్నటువంటి ఎస్వీబీసీ ఛానల్కి ఆయన సీఈఓగా నియమించింది. ఆ సీఈఓగా ఉన్నటువంటి టైంలో మనం చూసాం వచ్చినటువంటి కాంట్రవర్సీ బాగా వెనక నుంచి అట్లాంటిది ఏదో బయటికి వచ్చాయి. సో అది దాంతో ఆబ్వియస్గా చర్యలు తీసుకుంటారు. ఒక లైంగిక వేధింపులకు సంబంధించిన ఒక కేసు కాబట్టి చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద కూడా మరకంటేటువంటి పరిస్థితి ఉండేది అటువంటి అప్పుడు. సో కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఆయన అటు జగన్మోహన్ రెడ్డికి, అప్పట్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి వీళ్ళందరికీ నెగిటివ్గా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత టీడీపీకి అనుకూలంగా ఆయన మారాడు. సో ఇదంతా నడిచింది. బట్ అట్లా అని చెప్పి ఈయన పృథ్వీ అటువంటి వ్యాఖ్యలు చేయడము, గొర్రెలను వ్యాఖ్యలు చేయడము ఒక సినిమా ఫంక్షన్లో, సరే ఇది ఒక పొలిటికల్ వేదిక అయితే, లేదంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే, ఒక పొలిటికల్ వేదిక, ఒక పొలిటికల్ పార్టీ ఆఫీస్లో మీరు పెట్టినప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు కనుక చేస్తే బాగా పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ వర్సెస్ పాలిటిక్స్ అనేటువంటి విధంగా రెండు రాష్ట్రాల్లో నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఎస్పెషల్గా ఇటీవల అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 తర్వాత జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉంటుందో, అక్కడ తొక్కిసలాట, ఒక లేడీ చనిపోవడము, పిల్లాడికి బాగా సిక్గా ఇంజురీస్ కావడం, వీటనే నేపథ్యంలో ఒక రకంగా రెండింటి అటు సినిమా ఇండస్ట్రీకి ఇటు పాలిటిక్స్కి మధ్య ఒక పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో వీటన్నిటిని కూడా ఒక న్యూట్రలైజ్ చేయడం కోసం అని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ ఇటువంటి ఒక గుంబనంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఎవరైతే ఈ పృథ్వీ చేసినటువంటి వ్యాఖ్యలు ఉంటాయో ఖచ్చితంగా ఆక్షేపణీయం, అట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. విశ్వక్సేన్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హీరో. అంటే ఆయన పెద్ద స్టార్డమ్ ఉండి ఏదో స్టార్డమ్తో విశ్వక్సేన్ సినిమా అంటే ఏదో జనాలు ఎగబడి చూసేటువంటి పరిస్థితి అయితే లేదు. సినిమాల్లో కథనం అన్నట్టుగా స్టోరీ బేస్డ్గానో లేకపోతే కామెడీ బేస్డ్గానో అట్లా ఉంటేనే నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి సినిమాలు పెద్దగా సక్సెస్ అయ్యి పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు పెద్దగా ఉండొచ్చు, 2-3 సినిమాలు ఏమైనా ఉండొచ్చు. కానీ మళ్ళీ మోరోవర్ ఆయన ఏంటంటే సొంతంగా ఓన్ ప్రొడక్షన్లో సినిమా తీయడము, సొంత డబ్బులు పెట్టి సినిమా తీయడం, లైలా బయట ప్రొడ్యూసర్ చేసినప్పుడు కూడా ఆయన కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ హీరోగా కనపడతా ఉన్నాడు. సో ఆబ్వియస్గా అదేదో సూపర్ డూపర్ బంపర్ హిట్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. అక్కడ ఉన్న స్టార్ కాస్టింగ్ కానీ దానికి సంబంధించిన మొత్తం వ్యవహారం కనుక చూస్తే అది పెద్ద బాక్సాఫీస్ బద్దలైపోయి ఏదో అయిపోద్ది అనుకునేటువంటి సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి విశ్వక్సేను సరే ఇది ఈ కాంట్రవర్సీ కనుక లేకపోయింటే కనీసం ఖర్చులు వచ్చేవో ఎట్లా ఉండేదో సిచ్యువేషన్. కానీ
ఇది కొంతవరకు డెఫినెట్గా అటు విశ్వక్సేన్కి పడుతుంది. ఇది బైకాట్ ద మూవీ, బైకాట్ లైలా అని చెప్పి హ్యాష్ ట్యాగ్ పెట్టి దాన్ని సర్క్యులేట్ చేయడం కానీ, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు సినిమా బైకాట్ చేయండి అని చెప్పి పోస్టు రావడం కానీ, వీటన్నింటినీ కనుక చూస్తే ఖచ్చితంగా అది సరే మంచి డబ్బులు, అది పాజిటివ్ నెగిటివ్ పబ్లిసిటీ అనుకోవడంకో, నెగిటివ్ పబ్లిసిటీ నిజంగా మీరు అన్నట్టు విశ్వక్సేన్ ఇష్టపడితే కనుక ఇది మరింత నెగిటివ్ అయి కూర్చుంది కదా. అసలు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరిగింది ఇంకొకటి అనేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి, సో ఇట్లాంటి వాటిలో ఏదో సిల్లీగా పాలిటిక్స్ చేయడము, సిల్లీ పాలిటిక్స్ ద్వారా ఏదో లబ్ధి పొందాలి అనుకోవడము, దాన్ని ఏదో ఫ్లేర్ అప్ చేసి మాకేమన్నా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైకాట్ చేయమన్నది కదా అని చెప్పి టీడీపీ వాళ్ళందరూ వచ్చి చూస్తారు, ఇట్లాంటిది అయితే జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి సినిమా నచ్చాలి సార్. సినిమా ఈజ్ ఎ డిఫరెంట్ జానర్, దాన్ని కంప్లీట్గా అదొక సపరేట్గా చూడాలి. అది ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, వాళ్ళకి వ్యక్తిగతంగా లైక్స్ డిస్లైక్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి సినిమా ఫంక్షన్లను ఒక సినిమా ఫలంగా పెట్టి రాజకీయాలు చేయడము అనేటువంటిది అయితే కరెక్ట్ కాదు. సరే ఒకవేళ పృథ్వీ అటువంటి కామెంట్స్ చేయకపోతే ఏమన్నా వచ్చేటి 100 కోట్ల సినిమా అయ్యేదంటే అట్లా సిచ్యువేషన్ ఏమి ఉండదు. బట్ అట్లా జరగాల్సింది అయితే కాదు. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి, గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్నో ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా ఏనండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది, నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. సార్ సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది.